హలో అండి. ఇప్పుడు నేను చందమామ హోటల్ దగ్గర ఉన్నాను. ఇదొచ్చేసి మనకి నర్సరావుపేట బాలాజీ స్వీట్స్ అని ఉంటుంది కదా! దాని బిసైడే ఉంటుంది. హోటల్‌కి ఒకసారి వెళ్దాము, వెజ్ ట్రై చేద్దాము. ఎప్పుడు నాన్ వెజే తింటాం కదా బయటికి వచ్చినప్పుడు అని చెప్పి సెర్చ్ చేస్తే చందమామ హోటల్ గురించి రివ్యూస్ అనేది మంచిగా ఉన్నాయన్నమాట గూగుల్‌లో. సో మేమొచ్చేసి ఇప్పుడు థాలీ చెప్పుకున్నామండి. దాంట్లో ఈ స్వీట్ ఒకటి, పులిహోర అండ్ రాగి సంగటి అనేది పెట్టారు. మా వారు చూడండి తినేస్తున్నారు. అండ్ ఇది కంది పచ్చడి అండ్ పప్పు ఇట్లా చాలానే పెట్టారండి కర్రీస్ వచ్చేసరికి మనకి. ఇది వచ్చేసరికి పప్పులు విత్ మునక్కాయ అంటారు కదా అది, అండ్ చిక్కుడుగాయది తాలింపు అనమాట. నెయ్యి ఇచ్చారు విత్ కాంబినేషన్ అండ్ వైట్ రైస్, అప్పడము అంటే అన్లిమిటెడ్ అనమాట, మనకి ఎంత కావాలంటే అంత రైస్. అప్పడం వేశారు, కొంచెం రైస్ అనమాట. తిన్నాగానే స్టార్ట్ చేస్తున్నాము. మా వారికి బాగా నచ్చింది. అది పులిహోర కాదు, బగారా కాదు, మరి అది ఒక ఫ్లేవర్లో ఉంది, లైక్ పుదీనా రైస్ టైప్ ఉంది. ఓకే, బాగానే ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి సంగటి టేస్ట్ చేయమని చెప్తున్నారు మా వారు. సరే టేస్ట్ చేస్తాను, ఇంకా నేను టేస్ట్ చేయలేదని టేస్ట్ చేస్తున్నాను. పచ్చడి నంచుకో ఇంకా బాగుంది అని అన్నారు. సరే అని చెప్పి పచ్చడి నంచుకొని తింటున్నాను అనమాట. అసలు అలా పెట్టుకోగానే నోట్లోకి అలా వెళ్ళిపోయిందండి, అంత బాగుంది. సంగటి విత్ పచ్చడి బాగా చేశారనమాట, బాగుంది. ఫస్ట్ టైం మేము ఆ హోటల్కి వెళ్ళడం, బాగుంటుందని అన్నారని నాకు ఎందుకో వీడియో చేయాలనిపించి చేస్తున్నాను. బాగా చేశారు. నెక్స్ట్ రైస్ దగ్గరికి వచ్చేసరికి కానీ మొత్తం బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం నర్సరావుపేట లొకేషన్లో ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఒకసారి చందమామ హోటల్. వెజ్ మీల్సే ఉంటాయి ఓన్లీ, నాన్ వెజ్ అనేది అక్కడ ఎలో లేదండి. అంబియన్స్ కానీ మొత్తం ఓవరాల్ చాలా బాగుంది అక్కడ. అండ్ స్వీట్ కూడా అండి చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇంకేమేమి ఉన్నాయా అని చెప్పి మొత్తం సెర్చ్ చేసుకుంటున్నాను. కారం పొళ్ళు ఉన్నాయి, 2 కారం పొళ్ళు పెట్టారు. 1 ఏమో కరివేపాకు కారం, ఇంకోటి వచ్చేసరికి నార్మల్ ఏదో మునగాకు కారం సంథింగ్ ఏదో ఉంది. ఆవకాయ విత్ నిమ్మకాయ ఇలా ఉన్నాయి పచ్చళ్ళు, అవి కూడా చూసుకున్నాను. ఇంకా మా ఆయన నుండి బాగుందా, ఏది బాగుంది, నీకు నచ్చిందా నచ్చలేదా అని ఆయన డౌట్గా అడుగుతున్నారు. మనం ఫస్ట్ ఏది స్టార్ట్ చేయాలన్నా సరే మనం పప్పుతోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి అలా పప్పు కలిపేసుకొని తిందామని స్టార్ట్ చేశాను. కానీ నాకు ఆవకాయ చాలా నచ్చిందండి. అసలు అలా నెయ్యి వేసుకుంటే ఆ పప్పు నెయ్యి కొంచెం ఆవకాయ కలుపుకున్నాను, ఎంత బాగుంది అని అంటే అస్సలు చాలా బాగుంది. విత్ నేను పచ్చడి అంటే నేను ఆల్ మిక్సర్ అని మాటలేండి. ఏ కర్రీ ఇచ్చినా కానీ దాంట్లో అక్కడ ఒక 3-4 కర్రీస్ ఉన్నాయి అని అంటే మాత్రం వాటిల్లో నేను అన్నీ కలిపేసేసి తింటా. అట్లా మా వారికి బాటిల్ ఓపెన్ అవ్వట్లేదని ఓపెన్ తీయమన్నారు, తీసాను, తాగారు. ఇంకట్లా అప్పడం కోసం ట్రై చేస్తున్నాను అనమాట. నా అప్పడం నాది అయిపోద్ది, నీ అప్పడం నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి మాట్లాడుకుంటున్నాము. బాగానే ఉంది అని చెప్పి. కర్డ్ గురించి టాపిక్ వచ్చింది. అక్కడ కుండలో గడ్డ పెరుగండి, ఎంత బాగుందో అసలు, విలేజ్ స్టైల్. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకు వాల్స్ మీద పిక్చర్స్ ఇచ్చారనమాట, ప్యూర్లీ విలేజ్ ఫుడ్ అంటే ఆ యాంబియన్స్తో చూపించారు హోటల్ మొత్తం కూడా. నాకైతే నచ్చిందండి. మెయిన్లీ నాకు ఆ పప్పు పచ్చడి బాగా నచ్చింది. ఇంకందుకనే అయిపోయినాయి ఆ పప్పు పచ్చడి. నేను మీకు మొత్తం వీడియోలో పెట్టట్లేదు కానీ ఇంకా చాలా రైసే నేను తిన్నానండి. అసలు ఎప్పుడు నేను అంత తినను, అలాంటిది చాలా ఎక్కువ కర్రీ వేసేసుకొని తినేస్తున్నా. నెయ్యి కూడా తినను, అలాంటి దాన్ని నిన్న నేను నెయ్యి వేసుకున్నా. అంటే ఎప్పుడో స్వీట్స్లో అట్లా టేస్ట్ చేస్తాం కదా, ఇంకా అలా టేస్ట్ చేయడమే కానీ ఎప్పుడు నేను ఇష్టంగా అట్లా స్పూన్తో మొత్తం స్ప్రింకిల్ చేసుకొని తింటున్నా అంటే గ్రేట్. అసలు అంత డ్రాప్ చేసుకున్నాను ఆ ఘీ మొత్తం. అప్పడం ఎప్పుడైపోతుందా అని మా వారు చూస్తున్నారు, అయిపోతే నాకు వెళ్ళి చూస్తుంది ఇంకా అని చెప్పి. ఇంకోటి అడగొచ్చు బేసిక్గా, ఎందుకంటే మనం మనీ ఇస్తున్నాం కాబట్టి, అది అన్లిమిటెడ్ అన్నారు. బట్ రైస్ కదా అన్లిమిటెడ్, మనకు అప్పడం ఇవ్వరు కదా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం అట్లా. ఓవరాల్ టేస్ట్ వరకు వస్తే మాత్రం చాలా నోరు ఊరిపోతుంది అక్కడ అండి. మేము వెళ్ళినప్పుడు చాలా ఖాళీగా ఉందన్నమాట. మేము మ్యాక్స్ ఒక 1:30 ఆర్ అరౌండ్ 1 అయి ఉంటుంది. ఆ టైంలో వెళ్ళామండి మేము. ఎవరు లేరు, అసలు ఎట్లా ఉంటుందో ఏంటో అని మైండ్లో ఇన్నర్ వాయిస్ అనుకొని కూడా సరే అని చెప్పి ఇద్దరం సైజ్ చేసుకొని సర్లే ఇక్కడే బాగుంటుంది అని చెప్పి ఇద్దరం ఫేస్లు చూసుకొని వెళ్ళిపోయినాము. కానీ తీరా చూస్తే మేము వచ్చిన టయానికి వచ్చారండి జనాలు. అసలు ఫుల్ అయిపోయారండి. మేము ఎప్పుడు లెగిస్తే వాళ్ళు కూర్చోవాలా అన్నట్టున్నారు. అంటే అంత స్పేషియస్గా ఉన్నా కానీ జనాలు మాత్రం చాలా మంది ఉండేసరికి అది అక్కడ అనేది సీట్స్ అవైలబుల్లో లేవు. ఇంకా అక్కడ బిల్ వచ్చిందనమాట. మేము టోకెన్ తీసుకోవాలంట, మేము టోకెన్ తీసుకోలేదు. అక్కడ టోకెన్ తీసుకోకుండా కూర్చుండిపోయినాము. ఇంకా టోకెన్ వాళ్ళే మేనేజర్ ఉంటారు కదా, అంటే ఆ సర్వర్స్ అందరికీ మేనేజర్ ఉంటారు కదా, ఇంకా ఆయన నుండి నో ప్రాబ్లం అని చెప్పి ఆయనే వెళ్ళి టోకెన్ తీసుకొని వచ్చారు. సో ఆ బిల్ చూసి నేనేమనుకున్నా అంటే మేబీ అది బిల్ కోడ్ అయి ఉండొచ్చు. ఏముందంటే
4038 ఏదో ఉంది, 4038 థౌజండ్స్లోనే ఉంది అమౌంట్, అదే సారీ నెంబరు. ఇంకా నేను అది చూసి ఏంటి అని చెప్పి ఒకసారి ఏం అర్థం కాలేదు, అందుకే నేను బిల్ చూపిస్తున్నాను మా వారికి. తర్వాత కింద చూసాను అనమాట బిల్లు విత్ రీజనబుల్ అమౌంట్ అండి. అసలు మీరు షాక్ అవుతారు నేను అమౌంట్ చెప్తే, ఏంటి అంతేనా అని అంటారు. అంత రీజనబుల్లో ఉంది అమౌంట్కి తగ్గట్టు ఫుడ్ ఉంటుంది అని అంటారు, కానీ ఇక్కడ అలా కాదు. అమౌంట్ చాలా తక్కువ, ఫుడ్ మాత్రం ఒక స్పెషల్ రిచ్గా అంత బాగా చేశారనమాట. అంత బాగా ఉంది, వాళ్ళు మనల్ని ట్రీట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. సో ఇంకా మేమేం చేసాము, బిల్ అనుకున్నాను నేను. ఇంకా మా వారేమో అది అమౌంట్ కాదు, అది జస్ట్ టికెట్ యొక్క ట్యాగ్ అది అంతే, ఆ టోకెన్ యొక్క ట్యాగ్ నెంబర్ అది అంతే అని అన్నారు. ఓకే ఓకే అని ఇంకా మేము అట్లా నవ్వుకున్నాము. ఆ లాస్ట్ మినిట్లో ఏం జరిగిందంటే, ఆ దాల్ ఉంటుంది కదా, ఆ దాలు ఘీ మొత్తం కలిపేశానండి, సాంబార్ కూడా కలిపే దాంట్లో. అసలు ఇంకొకసారి మీరు తలుచుకోండి, అదిగోండి అప్పడం లేదని చెప్పి అప్పడం అడిగాను మళ్ళీ, నాకు అప్పడం ఇస్తావా లేదా అని చెప్పి. అప్పడంలో అలా అన్నం తీసుకొని నోట్లో పెట్టుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఇంకా సాంబార్ రైస్కి వచ్చేసాను, సాంబార్ వేసుకున్నాను, సూపర్ ఉంది అసలు. సాంబారు చాలా నచ్చింది నాకైతే, సాంబారు రైస్ మిక్స్ చేసుకొని విత్ అప్పడం నంచుకుంటే ఉందండి, చాలా బాగుంది. అట్ లాస్ట్ పెరుగన్నంలోకి వచ్చేసాను. పెరుగన్నం తింటుంటే వెళ్ళిపోయింది నోట్లోకి, వావ్ అసలు. ఇంకా మొత్తం అక్కడంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ కొంచెం షాపింగ్ వచ్చేసినాము. ఇంకా బయటకు వెళ్ళొద్దామని చెప్పి పిజ్జా హట్ అలా వెళ్దామని చెప్పి వెళ్ళాము. ఇంకా వెళ్ళి అక్కడ కొంచెంసేపు ఎంజాయ్ చేసి తిని, గేమింగ్ జోన్ అవి ఉన్నాయి, ఇంకా అక్కడ అవి చూసుకొని చూడండి. మేమేమో పిజ్జా అనుకొని పిజ్జా ఆర్డర్ చేసినాం, వాళ్ళేమో మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాగా మేము బర్గర్ తీసుకొని రమ్మన్నామని, బర్గర్ తీసుకొని రమ్మంటే ఇది తెచ్చిండ్రు ఏంటి అని చెప్పి వాళ్ళు గొడవ చేశారు. ఇంకా సర్లే అని లాస్ట్ ఇంకా బర్గర్కే మేము వెళ్ళిపోయినాము. ఇంకా వాళ్ళకి ఆర్డర్ చేసిన కార్న్ పిజ్జా మేము తినాల్సి వచ్చింది. నేను నాన్ వెజ్ తినొచ్చు చాలా డేస్ అవుతుందని నా ప్లాన్లో నేను ఉంటే, వాళ్ళకి ఆర్డర్ చేసిన కార్న్ పిజ్జా నాకు వచ్చిందండి. ఏం చేద్దాం చెప్పండి. అదిగోండి వాళ్ళకి బర్గరు, హన్ను వెయిట్ చేస్తున్నాడు ఆ బర్గర్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి. అండ్ ఇంకా తను తినడం స్టార్ట్ చేశారు. మా వారు చూడండి నవ్వుకుంటూ వస్తున్నారు, ఇంక ఇది కూడా వీడియో తీసిద్ది, నన్ను మొదలు ఇది అని చెప్పి వీడియో తీస్తున్నారు. కానీ బాగా ఎంజాయ్ చేసాము నిన్న విత్ స్మాల్ అమౌంట్తో, అంటే కొంచెం అమౌంట్తో బడ్జెట్ అయిపోయేటట్టు అని ప్లాన్ చేసినాము. అలానే జరిగింది. పిజ్జా చూడండి చీజీగా చాలా బాగుంది. ఇది వచ్చేసేసి మనకి నర్సరావుపేటలో ఉన్న కాసు మాల్ దగ్గర బాగుందండి. మీరు కూడా ఒకసారి కాసు మాల్ దగ్గర పిజ్జా హట్ కానీ ఏదైనా ట్రై చేయాలి అని అనుకుంటే అక్కడ ఉన్నాయి, అక్కడికి వెళ్ళొచ్చు, తినొచ్చు. ఈ చందమామ హోటల్ కూడా ఒకసారి ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ట్రై చేయొచ్చు. వెజ్ మీల్స్ కావాలి అని అనుకుంటే అక్కడ కూడా ట్రై చేయండి. ఇక్కడ కూడా అలా పిల్లలతో ఎంజాయ్ చేస్తే హ్యాపీ కదండి. ఇంకా లాస్ట్కి ఆడుకున్నాము నేను మా పాప కొంచెం సేపు అట్లా, అంతే. సబ్స్క్రైబ్ టు తింగరీ.